కొనుగోలు కేంద్రాల వద్ద ఏ వసతులు లేక పడిగాపులు కాయడం, కాంటా వేయడానికి నెల రోజులు, వేసిన కాంటా వేసిన తర్వాత ధాన్యం మళ్ళీ తరలించడానికి మళ్ళీ 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు దిక్కులేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో మనం చూసినాం. మొన్న కొనుగోళ్ల విషయంలో రైతులు అధికారుల యొక్క కాళ్ళు పట్టుకున్నారు, వేడుకున్నారు. ఇంతకాలం అవుతుంది మేము ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నాము, మా ధాన్యాన్ని తొందర తరలించకపోండి, తొందరగా కొనండి, కొన్న ధాన్యాన్ని తొందరగా తరలించండి అని చెప్పి కాళ్ళు మొక్కి. అంటే కాంగ్రెస్ హయాంలో రైతాంగము తమ పంటలు కొనమని సర్కారు యొక్క కాళ్ళు మొక్కేటువంటి దైన్య స్థితిని, దీనస్థితిని, దుర్భర స్థితిని రేవంత్ రెడ్డి సర్కారు కల్పించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆనాడు కరోనా కష్టకాలంలో కూడా అత్యధిక ధాన్యాన్ని కొన్నది. వరే కాదు, అన్ని రకాల పంటల్ని కూడా ఆనాడు సర్కారు కొన్నది. అంటే మీకు కరుణ లేదు, కాంగ్రెస్ పార్టీకి దయ లేదు, హృదయం లేదు. కానీ కరోనా కష్టకాలంలో కూడా పంటల్ని కొని రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ రైతాంగానికి కళ్ళారా ఆయన చేసినటువంటి పని ఇప్పటికి కూడా గుర్తుంది. ఇది ఒక్కసారి కొనుగోళ్లకు సంబంధించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో, ఎంత పొడు మాట్లాడిండో ఒకసారి మీరు వినండి. ఒకసారి మొదటి వీడియో పెట్టమ్మా, దయచేసి ఒకసారి మీడియా మిత్రులు ఆ వీడియోను. ఇవాళ నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. విన్నారు కదా, చూసిండ్రు కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న మంత్రిమండలి సమావేశంలో ఏం మాట్లాడినరు, ఏం తీర్మానం చేసిండ్రు, ఏమని చేతులు ఎత్తేసిండ్రు? కేంద్రం కొనే కాడికి, కేంద్రం చెప్పే కాడికి తప్ప మేమేమి కొనలేము, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిండ్రు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా మా నోటి నుంచి మేము మాట్లాడము, మాకు సంస్కారం కాదు. ఆ మాటలన్నీ పదంతలా నీకే వర్తిస్తాయి కదా, ఇలా నీ ప్రభుత్వానికి నీకే వ్యక్తిగతంగా వర్తిస్తాయి కదా నువ్వు మాట్లాడిన మాటలు. రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇప్పుడు నిన్ను అదే అంటారు కదా, ఆనాడు ఇంత పొడుగు మాట్లాడినావు కదా, మోడీ కొనకపోతే మరి ఇంత బడ్జెట్ పెట్టుకొని ఎందుకు కొంటలేము అన్నావు కదా. మేము కొన్నాం అప్పటికి. అలా ఆ రోజు మేము ఎత్తి చూపినటువంటిది కూడా ఏంది, రైతులతో కొనకుండా ఆపలే ఎక్కడ. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదు, ఎంఎస్పి అనేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి ఆనాడు మేము కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. రైతుల ధాన్యాన్ని కొనడానికి ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మంత్రిమండలి పోయింది, ఎమ్మెల్యేలు పోయినరు, ప్రజాప్రతినిధులు పోయినరు, ఢిల్లీలో మంత్రివర్గాన్ని కలిసినాం, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ వాళ్ళని కలిసినాము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసినాము, ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి ఢిల్లీలో ధర్నా చేసినారు. ఇవన్నీ దేనికి చేసినాం? రైతుల కోసం చేసినాం. కానీ ఎక్కడన్నా రైతుల ధాన్యాన్ని ఆపినామా అన్నాడు కేసీఆర్ సర్కారులో? ఎక్కడన్నా కల్లాలలో రైతుల ధాన్యాన్ని మేము ఆపినామా? ఎక్కడన్నా ఎవరినైనా బూచిగా చూపి రైతులతో కొనేటువంటి పంటల యొక్క ప్రక్రియని ఎక్కడన్నా ఒక్కరోజైనా ఆపినామా? ₹1 రైతాంగానికి ఎగ్గొట్టినామా? ఆనాడు ప్రభుత్వం ప్రయాసపడి రైతులకు జరగాల్సిన పని రైతులకు జరిగేటట్లు చేసినాం. కానీ రైతాంగానికి కూడా అర్థం కావాలి దేశ పరిస్థితి, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం యొక్క పరిస్థితి అని చెప్పి ఆనాడు ఆ కార్యక్రమాలు మేము చేసినాం తప్పిస్తే చేతులు ఎత్తేయాలి. మీలాగా నోటికి వచ్చినట్లు మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు పారిపోయి పలాయనంచి తగ్గించేటువంటి పిరికిపంద ప్రభుత్వం కాదు కేసీఆర్ సర్కార్. మీది దద్దమ్మ ప్రభుత్వం, 100% అసమర్థ ప్రభుత్వం, నిర్లక్ష్య ప్రభుత్వం, నేరపూరితమైనటువంటి ప్రభుత్వం, బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం తపనబడి పనిచేసినటువంటిది కేసీఆర్ సర్కార్. ఇలా రైతాంగం అడుగడుగున నిమిషానికి ఇది గుర్తు చేసుకుంటున్నారు. 10 ఏళ్ళు లేని యూరియా కష్టాలు ఇవాళ ఎట్లా వస్తాయండి కాంగ్రెస్ సర్కార్లో? సిగ్గనిపించదా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ? ఎంతెంత పొడవు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చినారు, ఎన్నెన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు.
ఒక యూరియాను చక్కగా పంపిణీ చేయడానికి చేతగాక ఒక యాప్ అనేటువంటి దాన్ని పెట్టి అష్టకష్టాల పాలు చేస్తున్న రైతుల్ని. మీరు పెట్టినటువంటి ఆంక్షల మూలంగా మిర్చి పెట్టినటువంటి రైతు, ఇతరేతర ఉద్యాన పంటలు పెట్టినటువంటి రైతు, 1 ఎకరాకు అవసరమైనటువంటి యూరియా ఎక్కువ అవసరం ఉంటే మీరు పెట్టినటువంటి ఆంక్ష కొద్దే వాడు యూరియా వేస్తే పంట రాదు, నష్టపోతుంది. దేనికోసం పెట్టినట్లు మీరు ఆంక్షలు? ఈ రైతులు తింటారా ఓ బస్తా ఎత్తకపోతే? ఇదేం బ్లాక్ మార్కెట్ల మీద, ఇదేం స్మగ్లింగ్ చేసేదా? ఎటుపోయినా రైతు పంట పొలంలో వేసేదే కదా, ఎక్కడ వేసినా కూడా. ఎందుకు ఇది ఆంక్షలు పెడుతుండ్రు రైతుల మీద? ఇది మీ అసమర్థతకు తార్కాణం కాదా? కొనుగోళ్లు మొత్తం ఘోరంగా విఫలం, చేతగాదని చేతులు ఎత్తేస్తుంది. మరి కేంద్రం చేసే కాడికి ఏం చేసినట్లుంటే మళ్ళీ అలా పొడుగు మాటలు ఎందుకు మాట్లాడు? క్షమాపణ చెప్పి ఇప్పుడు